శివమహాపురాణం రుద్ర సంహిత సృష్టికాండలో 10th చాప్టర్లో 13 శ్లోకా నుంచి ఏదైతే సృష్టిని రక్షించే భారాన్ని భోగమోక్షాలకి అధికారాన్ని శ్రీహరికి అప్పగిస్తూ ఉన్నాడో దాని వర్ణన ఇక్కడ చెప్పబడింది. సర్వేషాం ప్రాణరూపశ్చ భవత్వం చ మమాజ్ఞయా సంకటే భజనీయో హి సా రుద్రో మత్తనుర్హరే. ఓ హరి, ఇది నా ఆజ్ఞ. ఇక్కడ అందరికీ కూడా ప్రాణస్వరూపము నువ్వు అవుతావు. అలాగే ఆపత్కాలంలో సంకటాలు వచ్చినప్పుడు కూడా నిశ్చయంగా నా యొక్క శరీర రూపమైన రుద్రుడు ని భజించాలి. అంటే ఇక్కడ పరమాత్మ కూడా సంకటాలు వస్తాయా అంటే ఇక్కడ మళ్ళీ తానే ఈ రూపంలో ఉన్నాడు అని చెప్తున్నాడు. అలాగే పరిస్థితులు అన్నవి ఎలా అయితే ప్రకృతిలో భాగంగా ఎప్పుడూ ఒకేలాగా ఏది ఉండదు. అలాగే కాలానుగుణంగా ఎప్పుడైతే మనకి అజ్ఞాన వశమున ఈ అంధకార వశమున మనం తెలియకుండానే కాస్త చెయ్యరానివి పనులన్నీ చేస్తూ ఉంటాం. ఎలా అయితే ప్రకృతికి విరుద్ధంగా దానికి హాని తలపెట్టేలాగా తెలిసి తెలియక కూడా చేస్తూ ఉంటాము అజ్ఞాన వశమున వికారాల కారణంగా. అందుకే అలాంటి సమయంలో కూడా రుద్రుడిని భజన చెయ్యాలి అని చెప్పాడు. ఇక్కడ మళ్ళీ నీకు రుద్రుడికి భేదం లేదు అని చెప్పాడు. అంటే నిన్ను నువ్వు నమ్ముకుని నువ్వు చేసేది ప్రతిదానికి కూడా మళ్ళీ అహంకార వికారాలకి లోబడకుండా ఉండాలి. సంకటాలన్నవి సర్వసాధారణము. ఎక్కడా కూడా మళ్ళీ ప్రతిదానికి కూడా చంచలత్వానికి లోబడకుండా స్థిరత్వంతో ఉండటం, ప్రతిదాన్ని ధైర్యంగా ఎదుర్కోగలగటము, నిర్మలమైన హృదయంతో ఉండాలి నిశ్చయంగా. అందుకే తానే ఇక్కడ మళ్ళీ రుద్రుడిగా ఉన్నాడు, తానే ఇక్కడ హరుణ్లాగా ఉన్నాడు. అయితే నువ్వు అంటే ఇద్దరికీ భేదం లేదు, నువ్వు ఎక్కువ కాదు తను తక్కువ కాదు, ఇద్దరు ఒకటే అని చెప్పాడు. కాకపోతే ఇక్కడ అవతార రీత్యా గుణమయంగా కొన్ని క్రతువులు చేయటానికి హరిని ఎలా అయితే నియమించాడో అయే క్రతువులు కొన్ని చేయటానికి రుద్రుణ్ణి నియమించాడు. అందుకే సంకటకాలంలో నిశ్చయంగా ఆ రుద్రుణ్ణి భజించు అని చెప్పాడు. త్వామ్యః సమాశ్రితో నూనం మామేవ సా సమాశ్రితః అంతరం యశ్చ జానాతి నిరయే పతతి ధ్రువం. అలాగే నీ శరీరంలోంచే నేను వచ్చాను, అయితే ఇది నిశ్చయంగా ఇవన్నీ కూడా నా శరణంలోనే ఉన్నాయి. అంటే ఇద్దరు ఒకటే. ఇక్కడ విడివిడిగా రెండు రూపాలుగా కనపడుతున్నాయి కాబట్టి ఇది వేరు అది వేరు అనుకోవటానికి వీలు లేదు. అయితే నాకు నీకు ఉన్న అంతరం ఏంటి అన్నది అర్థం చేసుకో. ఆ అర్థం చేసుకుని మళ్ళీ భేదాన్ని చూపించకుండా ఉండగలిగిన వాడు వృద్ధి చెందుతున్నాడు. ఈ అంతరాన్ని తెలుసుకోకుండా ఈ భేదాలు చూపించే వాళ్ళ నిశ్చయంగా ఎక్కడికి వెళుతున్నారు? నరకంలో పడిపోతారు అని చెప్పాడు. ఆయుర్బలం శృణుష్వాధ్యా త్రిదేవానాం విశేషతః సందేహో అత్ర న కర్తవ్యో బ్రహ్మ విష్ణు హరాత్మనాం. అలాగే ఈ ముగ్గురు దేవతల యొక్క ఆయు బలాల విశేష రూపంలో నేను నీకు ఇప్పుడు వర్ణించి చెప్తాను విను. ఏదైతే బ్రహ్మ విష్ణు రుద్రంలో ఇవన్నీ కూడా ఏకాత్మమయంగానే ఉన్నాయి, అందులో ఎటువంటి సందేహం లేదు. అన్నీ వచ్చింది ఒకరి నుంచే, అన్నీ ఒక్కటే, భేదాలు లేవు. అవతారాల రూపంలో వేరుగా గుణమయంగా ఉంటూ సృష్టి చేసేది ఒకళ్ళుగా, పోషణ చేసేది ఒకళ్ళుగా, లయ చేసేది ఒకళ్ళుగా అన్నట్టుగా కనిపిస్తున్నారు, కానీ ఉన్నది తానే. అందుకే ఇక్కడ భేదం లేదు, సందేహం లేదు అందులో. చతుర్యుగ సహస్రాణి బ్రాహ్మణో దినముచ్యతే రాత్రిశ్చ తావతిత్తస్య మానమేతత్ క్రమేణః. ఒక 1000 చతుర్యుగాలు బ్రహ్మకి ఒక రోజు. ఇక్కడ ఈ చతుర్యుగాలు అన్నవి ఏంటి అంటే ఇక్కడ మళ్ళీ 4 యుగాలు కలిపితే మళ్ళీ ఇన్ని యుగాలు గడిచిపోయినాయి అంటే మళ్ళీ ఒక మహాయుగం అంటాం. త్రేతాయుగం, అలాగే దానికి ముందు ఉన్న కృతయుగం, మళ్ళీ దాని తర్వాత త్రేత తర్వాత ఉన్న ద్వాపర యుగం, దాని తర్వాత ఉన్న మళ్ళీ కలియుగం. ఈ 4 కలిపితే మళ్ళీ ఒక మహాయుగం. ఇట్లాంటి మహాయుగాలు కొన్ని ఒక 1000 గడిచిపోతే అన్నీ కలుపుకుని అప్పుడు బ్రహ్మకి ఒక రోజుతో సమానము. మళ్ళీ అలాంటివన్నీ కలుపుకుంటే మళ్ళీ ఒక రాత్రితో సమానం. అంటే 2000 ఇటువంటి యుగాలన్నీ మహాయుగాలు గడిచిపోతే ఒక్క రోజు అవుతుంది బ్రహ్మకి. ఈ క్రమంగా బ్రహ్మకు ఒక రోజు అయిపోయి ఒక రాత్రి అన్ని పరిణామాల్లో రెండు సమానంగానే ఉన్నాయి. తేషాం త్రిశత్యర్దినిర్మాసో ద్వాదశిస్తేశ్చ వత్సరః శతవర్ష ప్రమాణేన బ్రహ్మాయు పరికీర్తితం. ఈ ప్రకారంగా
30 రోజులు ఒక మాసం. మనకెలా అయితే ఒక నెలకు 30 రోజులు ఉన్నాయో, అలాగే మళ్ళీ ఇలాంటి 12 నెలలు కలుపుకుంటే ఒక సంవత్సరం అవుతుంది. అలాగే బ్రహ్మకు కూడా అట్లాంటివి 30 రోజులు కలుపుకుంటే ఒక నెల అవుతుంది. అట్లాంటి 12 కలుపుకుంటే ఒక సంవత్సరం అవుతుంది. అలాంటివి 100 సంవత్సరాల పరిణామము బ్రహ్మ యొక్క ఆయువు. ఈ బ్రహ్మ ఒక పగలు రాత్రిలో కూడా కొన్ని కల్పాలు గడిచిపోతున్నట్టుగా అన్ని యుగాలు గడిచిపోతూ ఉంటాయి. అందుకని మన జీవితం అన్నది అంటే అసలు లెక్క పెడడానికి కూడా వీలు లేటువంటిది. బ్రహ్మణు వర్షమాత్రేన దినం వైష్ణవముచ్యతే సోపి వర్షశతం యావదాత్మా మానేన జీవతి. బ్రహ్మకు ఒక సంవత్సరంతో అది విష్ణుకి ఒక రోజుతో సమానము. ఆ విష్ణువు కూడా మళ్ళీ 100 సంవత్సరాల ప్రమాణం వరకే జీవించి ఉంటాడు. వైష్ణవేనాతు వర్షేణ దినం రౌద్రం భవేద్ధ్రువం హరో వర్షశతే యాతే నరరూపేణ సంస్థిత. విష్ణువుకు ఒక సంవత్సర కాలం మళ్ళీ దానికి రుద్రుడికి ఒక రోజుతో సమానం. అలాగే రుద్రుడికి కూడా మళ్ళీ ఆ నరరూపాన్ని ధరించి ఉన్నంత వరకు ఆయనకు కూడా మళ్ళీ 100 సంవత్సరాలు ఆయన పరిణామంలోనే ఉంటాడు. అంటే బ్రహ్మ ఒక సంవత్సరము విష్ణువుకి ఒక రోజు, విష్ణు ఒక సంవత్సరము రుద్రుడికి ఒక రోజు. కాలపరిమితి బ్రహ్మ కన్నా విష్ణువుకి ఎక్కువ, విష్ణువు కన్నా రుద్రుడికి ఎక్కువ. యావత్ దృచ్చవస్థితం భక్త్రే సదాశివ సముద్భవం పశ్చాచ్చక్తిం సమభ్యేతి యావన్నిశ్వాసితం భవేత్ నిశ్వాసోచ్చవస్థితానాం చ సర్వేషమేవ దేహినాం బ్రహ్మ విష్ణుహరాణం చ గంధర్వోర్గరక్షసాం. దాని తర్వాత శివముఖం నుంచి శ్వాస ఏదైతే వస్తుందో ఆ శ్వాస ఎప్పటిదాకా బయటకు వస్తుందో ఆ శక్తి మనకి మళ్ళీ పునః పుంజుకుంటూనే ఉంటుంది. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాస అంట. గాలి పీల్చుకోవటం వదలటం, పీల్చుకుంటున్నాను బాగా పీల్చుకుంటున్నాను వదలటం మానేస్తే బ్రతుకుతామా? అలా అని చెప్పి వదులుతూనే ఉంటాను గాలి పీల్చుకోనంటే బ్రతుకుతామా? కుదరదు. పైగా ఈ శ్వాస మీద నియంత్రణతో దాని మీద మనకి ఎప్పుడైతే మన యొక్క ఆదేశంలో ఉంటుంది. అంటే నేను ఎంత తీసుకోవాలి, ఎంత వదలాలి, ఎంత తీసుకుంటున్నానో అంతే నిదానంగా మళ్ళీ వదలటము. పైగా ఈ శ్వాస అస్సలు తీసుకోకుండా కూడా నియంత్రించగలగటం. ఇవన్నీ శ్వాస మీద ధ్యాస పెట్టి ఎప్పుడైతే లయబద్ధకంగా మనం చేస్తామో మన ఆయువుని పెంచుకుంటాం. అంతా శ్వాస మీద ఉంటుంది అంటారు. అందుకే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అన్నవి మనకి పునః శక్తిని ఇస్తూ ఉంటాయి. అందుకే బ్రహ్మ కానీ విష్ణు కానీ శివ కానీ గంధర్వ నాగ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా దేహదారి అయిన ప్రతి ఒక్కడు కూడా ఉచ్ఛ్వాస నిశ్వాసలోనే ఆ జీవితం అన్నది ఉన్నది. అది ఆగిపోయిందంటే మనం మరణించినట్టు. ఎక్కడికి వెళ్ళి దూకి ఏదో తాగేసి ఏమీ చేయగల ముక్కు మూసుకుంటే మహా అంటే 2 నిమిషాలు, అంతకు మించి గాలి పీల్చకుండా నేను జీవించలేదు, చచ్చిపోతాను వెంటనే. ఏకవింశసహస్రాణి శతేహ శతభిః శతాని చ అహోరాత్రాణి చోక్తాని ప్రమాణం సురసత్తము. సకల దేహదారులకి కూడా ఉచ్ఛ్వాస నిశ్వాస ఎంతైతే గాలి లోపల పీల్చుకుంటున్నావో ఎంతైతే బయటికి వదులుతున్నావు ఆ క్రమ సంఖ్యయే సురసుత్తమ అన్నాడు. అంటే పగలు రాత్రి కలుపుకుని ఇలా 21,000 ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు అన్నవి ఆ రోజుకి మనకి ఉన్నాయి. దాన్ని నువ్వు అతిగా చేసేసుకుంటే ఏమవుతుంది? మళ్ళీ దాన్ని క్రమబద్ధంగా చేసుకోకుండా ఉంటే మళ్ళీ ఇంద్రియాల యొక్క చంచలత్వం పెరిగిపోతుంది. మనకి బాధ వచ్చినా సరే, లేకపోతే అతిగా సంతోషం వచ్చినా సరే, ఆవేశపడిపోయిన కోపంలో కూడా ఏమవుతుంది? మనకి గుండెదడి పెరిగిపోతూ ఉంటుంది. గాలి చాలా ఎక్కువగా వేగంగా పీల్చుకుంటూ ఉంటాం. బాగా పరిగెత్తున్నప్పుడు కూడా వేగంగా పీల్చుకుంటూ ఉంటాం. అది కాస్త నిదానంగా శాంతంగా ఉన్నప్పుడు చాలా నిదానంగా పీల్చుకుంటూ ఉంటాం. అందుకే కోపం వచ్చినా ఇది వచ్చినా 10 లెక్కమంటారు. ఇది 10 లెక్క పెట్టమన్నది కూడా ఎందుకు అంటే ఆ కాసేపు నిదానంగా ధ్యాస దాని మీద పెట్టి శ్వాసను ఎప్పుడైతే క్రమేగా మనం కాస్త మెల్లిగా నిదానంగా తీసుకోవటం మొదలు పెడుతూ ఉంటామో ఈ ప్రాణాయామ ద్వారా కూడా అంటే ఎంతసేపు పీల్చుకుంటున్నానో ఎంతసేపు వదులుతున్నానో దాన్ని బట్టి కూడా ఆ ఆవేశం అన్నది కాస్త తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే ఆవేశంలో మన నిర్ణయాలు తప్పు తీసుకునే అవకాశం కూడా ఉంది. చంచలత్వానికి లోబడిపోతాం. అజ్ఞానం అన్నది శూన్యమైపోతూ ఉంటుంది. ఆలోచన అన్నది మందగిస్తూ ఉంటుంది. ప్రశాంతమైన చిత్తంతో ఉన్న వాళ్ళకి ఆ చురుకుదనం ఎక్కువగా ఉంటుంది. సరిగ్గా మన నిర్ణయాలు తీసుకోగలము. షడ్గురుచ్ఛ్వాస నిశ్వాసేహ ఫలమేకం ప్రవర్తితం గటి షష్ఠీ ఫల ప్రోక్త సా షష్టయా చాధినం నిశా.
ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస అన్నది శరీరధారులైన అందరికీ కూడా. అందుకే ఇక్కడ ఇంతకు ముందు చెప్పినట్టుగా బ్రహ్మైనా విష్ణు అయినా హరుడైనా అదే రుద్రుడైనా లేకపోతే గంధర్వులైనా సర్పాలు రాక్షసులు వీళ్ళందరికీ కూడా ఎన్నున్నాయి 21,000 ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి, ఒక పగలకి ఒక రాత్రికి కలుపుకుని అని చెప్పారు. అది దేవతలకి. అయితే ఆ మానవులకి ఎంతున్నాయి అంటే 600 ఉన్నాయి ఇలాంటివి. అందుకే ఏం చెప్తారు, ఈ 600 ఉచ్ఛ్వాస నిశ్వాస, ఈ పైగా ఈ 600 ఉచ్ఛ్వాస నిశ్వాస అన్నది ఎక్కడ వస్తున్నాయి, 600 అన్నది ఎక్కడికి వెళ్ళింది అంటే 6 ఈ ఒక్కొక్క సమయాన్ని కూడా 24 గంటల్ని మళ్ళీ విభాగాలుగా చేస్తారు, కొన్ని గడియల్లా తీస్తూ ఉంటారు. ఆ గడియల్లో కూడా మళ్ళీ ఫలాలుగా ఇవన్నీ తీసినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ అన్నీ కలుపుకొని కూడా ఎక్కడికి వస్తుంది, 21,600కే వస్తుంది అది. అందుకే ఇక్కడ ఇప్పుడు సదాశివుడికి వచ్చేసరికి సదా ఉన్నవాడు, ఆయనకి నియంత్రణ లేదు, అన్నిటికీ నియమాలు చెప్పేది ఆయన. निःश्वासोच्छ्वासीतानां च परिसङ्ख्यया न विद्यते सदाशिवा समुत्थानामेतस्मात् सोक्षयः स्मृतः इतत्तं रूपं त्वया तावत् द्रक्षिणायां ममाज्ञया तावत् सृष्टेश्च कार्या वै कर्तव्यं विविधैर्गुणैः. సదాశివ, సదా అంటే ఎప్పుడు ఉన్నవాడు ఆ పరమాత్మ నిశ్వాస ఉచ్ఛ్వాస గణాలకి అన్నిటికీ అతీతమైన వాడు. ఎలా అయితే గుణాతీత సర్వాతీత అన్నిటికీ అతీత, ఇది కూడా అంతే. మనలో చైతన్యం ఉందంటే కారణం పరమాత్మ, ఆ పరమశివుడు. అందుకే సదా ప్రబుద్ధిగా అక్షయంగా ఉన్నవాడు, ఆయనకి లేదు నియమం. నియమం ఆ సృష్టిలో ఆయన నుంచి ఉద్భవించిన ప్రతి వాళ్ళకి ఉంది, కానీ ఇది నియమం ఆయనకి లేదు. అయితే ఆ పరమాత్మ యొక్క ఆజ్ఞగా వివిధమైన గుణమయంగా ఉంటున్న ఈ సృష్టిలో వివిధ గుణప్రాయంగా మనం ఎవరైతే ప్రాదుర్భవిస్తున్నామో ఇవన్నీ ఏమవుతున్నాయి, మళ్ళీ ఆ కార్యాలు చేయటానికి మనకి అదే ఉపయోగపడుతున్నాయి. అయితే ఈ నీటిని మళ్ళీ రక్షణ చేసేది ఎవడు, పరమాత్మ. ఆ రక్షణ చేస్తున్నాడు కాబట్టి పిండం పొట్టలో పడిన తర్వాత 9 నెలలు ఆ తల్లి గర్భంలో ఉంది కాబట్టి తల్లి రక్షించేస్తుందని ఎలా అనుకుంటాం అజ్ఞానంలో. ఆ పరమాత్మ శక్తిని ఇచ్చాడు కాబట్టి ఆ పిండం నిలిచింది, ఆ రక్షణ ఇస్తున్నాడు కాబట్టి వాడు బయటకు వచ్చేదాకా కూడా అంత క్షేమంగా లోపల ఉండగలిగాడు. నేను ఎన్ని వెర్రివేషాలు వేసినా, నానాగడ్డి తినేసినా, ఇష్టం వచ్చినట్టుగా ఎన్నెన్నో చేసేస్తూ ఉంటాను, ఆ ప్రభావం ఏది ఆ బిడ్డ మీద పడనివ్వకుండా ఆ పరమాత్మ నాకు రక్షణ కల్పించాడు కాబట్టి ఆ జీవి బయటకి రాగలిగాడు. అందుకని సృష్టిలో ఉన్నది తల్లి గర్భంలో ఉన్న సృష్టిలో ఉన్న ప్రతిదానికి రక్షణ ఎవరిస్తున్నాడు, పరమాత్మ. బ్రహ్మో ఉవాచ ఇత్యాకార్య వచః శంభుర్మయా చ భగవాన్ హరిః ప్రణిపత్యా చ విశ్వేశం ప్రాహమందతరం వశి. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్పాడు, ఓ దేవర్షి, ఆ పరమాత్ముడైన శివుడు మాటలు విని నాతో కూడా విష్ణువు కూడా సమస్తానికి తన వశమందే ఉంచుకున్న విశ్వనాథుడికి మళ్ళీ నమస్కరించి చాలా మందమైన స్వరంతో ఆనందంగా మళ్ళీ నమస్కరిస్తూ ఇలా మాట్లాడాడు. విష్ణుర్ ఉవాచ శంకరం శ్రూయతామేతత్ కృపా సింధు జగత్పతే సర్వమేతత్ కరిష్యామి భవదాజ్ఞావశానుగమా. ఆ విష్ణు ఆ పరమేశ్వరుడితో ఇలా అన్నాడు, ఓ కరుణానిధి కరుణా సింధు, ఓ జగత్పతే, ఇక్కడ నేనొక్క విన్నవించేది ఆలకించండి, మీ ఆజ్ఞని ఆధీనంగా ఉండి ఇవన్నీ కూడా నేను చేస్తాను. మమ ధ్యేయః సదా త్వం చ భవిష్యసి నా చ అన్యథా భవతః సర్వసామర్థ్యం లబ్ధం చైవ పురామయా. నాకు పరమ ధ్యేయం మీరే, ఇంకా అన్యమైనవి ఏవీ లేవు. అందుకే పూర్వకాలం నుంచి కూడా సమస్తమైన సమర్థత ప్రాప్తి నాకు అందుకు కలిగింది. ఎందుకు, నా ధ్యేయం నువ్వు కాబట్టి. ఇక్కడ విష్ణుకి ఆ పరమేశ్వరుడు ధ్యేయం అంటే మళ్ళీ ఈయన తక్కువ ఆయన ఎక్కువ అన్న రూపంలో ఆలోచించుకోమని కాదు అర్థము. సర్వము పరమాత్మమయంగా నువ్వు సమర్పణ భావంతో నువ్వు చెయ్యవలసిన క్రతువులన్నీ కూడా నిర్మలంగా ఉంటూ నిష్కామ భావంతో నువ్వు ఎంతైతే శక్తి కొలది చెయ్యగలవో అంతా నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోవటమే నువ్వు చెయ్యగలిగింది. అప్పుడే నీకు సమర్థత పెరుగుతూ ఉంటుంది. మళ్ళీ నాకు లాభం వస్తుందా నష్టం వస్తుందా, భగవద్గీతలో చెప్పినట్టుగా ద్వంద్వాతీతంగా గుణాతీతంగా అన్నిటికీ అతీతంగా ఆ పరమాత్మ మీదే ధ్యాస పెట్టుకుని ఎప్పుడైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు శ్రేష్ఠులు. ఆ సమర్థత అక్కడి నుంచి వస్తుంది.
ఇక్కడ ఆ విష్ణువు చెప్పింది కూడా అంటే ఆయనకి సమర్థత ఈ నుంచి వచ్చింది కాబట్టి ఈయన ఎక్కువ ఆయన తక్కువ అన్న భేదం చూపించమని కదా. అందుకే ఎక్కడన్నా సరే మధ్యలో అట్లాంటి భావన వస్తుందేమో అని మళ్ళీ మళ్ళీ దాన్ని స్పష్టపరుస్తూనే నీకు రుద్రుడికి భేదం లేదు, నాకు రుద్రుడికి భేదం లేదు, నీకు నాకు భేదం లేదు, ఇట్లా భేదభావం చూపించే వాళ్ళందరూ మళ్ళీ నరకానికి వెళతారని చెప్పటానికి కారణం అది. క్షణమాత్రమపి స్వామిన్స్త్వం ధ్యానం పరమం మమ చేతసో దూరతో నైవ సంగచ్చతు కదాచన మమ భక్తశ్చ యః స్వామిస్త్వం నిందాం కరిష్యతి తస్య వై నిరయే వాసం ప్రయచ్చ నియతం ధ్రువం. ఓ స్వామి, క్షణమాత్రం కూడా ఆ శ్రేష్టమైన ధ్యానాన్ని నా చిత్తం నుంచి దూరం చెయ్యకుండా ఏమడిగాడు? నీ చిత్తం మీదే నీవే నాకు ధ్యాయంగా ఉన్నాను, ఆ ధ్యేయాన్ని నేను విస్మరించకుండా నా చిత్తం దీని మీద కాకుండా వేరే వాటి మీద వెళ్ళకుండా చెయ్యి నాయనా. అందుకే స్వామి, అలాగే ఏ అయితే భక్తులు మీకు నింద చేస్తారో నిశ్చయంగా వాళ్ళకి నరకవాసమే ప్రసాదించు. ఎందుకు అంటే ఇక్కడ హరుని చేసిన విష్ణుని చేసిన ఇద్దరిని చేసినట్టే లెక్క. త్వద్భక్తో యో భవేత్ స్వామిన్ మమ ప్రియతరో హి సహ ఏవం వయ్యో విజానాతి తస్య ముక్తిర్న దుర్లభ మహిమా చ మదియోధ్య వర్ధితో భవతా ధ్రువం కదాచిద గుణశ్చైవ జాయతే క్షమ్యతామితి. అందుకే ఓ నాథ, మీ భక్తులు అత్యంత ప్రియమైన వాళ్ళు నాకు కూడా, నేను ఇలాగే అనుకుంటున్నా. అందుకే మోక్షము దుర్లభం అన్నది కానే కాదు అటువంటి వాళ్ళకి. భక్తి శ్రద్ధ ఉన్నవాడికి అది సులభంగా లభిస్తుంది. కోరికే పరమాత్మ అయిన వాడికి లౌకికమైన వాటి కానీ లేకపోతే పరమైన అటువంటివి కానీ ఎక్కడా ఉండదు. పరమాత్మ మీద తప్పితే ధ్యాస ఇంకా అన్యమైనవి తుచ్చంగా భావిస్తూ ఉంటాడు. ఎందుకంటే అవి వికారాలు తీసుకొస్తాయి, నాకు దుఃఖాన్ని కొని తెస్తాయి అన్న భావన అజ్ఞానం తొలగిపోయిన కారణంగా, జ్ఞాన వికసన జరిగిన కారణంగా. అందుకే నిశ్చయంగా మీ వల్ల నాకు మహిమ అన్నది కూడా వృద్ధి చెందుతుంది. అవగుణాలు ఏవి లేకుండా, పైగా ఇక్కడ ఎప్పుడు అట్లాంటివి రాకుండా నా చిత్తం అన్నది ఎప్పుడు నీ మీదే ఉండేలాగా, నాది ఎప్పుడైనా అవగుణాలు వచ్చినా సరే నన్ను క్షమించు అన్నాడు. బ్రహ్మో ఉవాచ తదా శంభుస్తదధీయం హి శ్రుత్వా వచనముత్తమం ఉవాచ విష్ణుం సుప్రీత్యా క్షమ్యాతే అగుణతామయ. బ్రహ్మ మళ్ళీ ఇలా చెప్పాడు. తర్వాత విష్ణు ద్వారా చెప్పబడిన ఈ శ్రేష్టమైన మాటలన్నీ విన్న తర్వాత ఆ పరమేశ్వరుడు కూడా అత్యంత ప్రేమపూర్వకంగా విష్ణువుతో మీ యొక్క అవగుణాలన్నిటినీ కూడా క్షమిస్తున్నాను అన్నాడు. నాకు నీకు భేదం లేదన్నప్పుడు పరమాత్మలో అవగుణాలు ఉన్నాయా? లేవు. మరి లేని వాటిని క్షమిస్తున్నానని ఎందుకు చెప్తున్నాడు అంటే ఇక్కడ భక్తిలో నువ్వు వృద్ధి చెందటానికి ఎలాంటి లక్షణాలు నువ్వు పెంచుకోవాలని తానే మళ్ళీ తన భక్తుడు రూపంలో ఉన్నట్టుగా ఆ విష్ణు రూపంలో మళ్ళీ తననే తాను కొలుస్తూ ఎలా నువ్వు కొలవాలో, ఎలా నువ్వు ఉండాలో అన్నది మార్గాన్ని నిర్దేశిస్తూ ఇలా చూపించాడు. పరమాత్మలో అవగుణాలు ఎక్కడా లేవు. అంటే అవి ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే పశ్చాత్తాపం అన్నది మనలో వస్తుందో అవి క్షమింపబడతాయి. ఆశ్రయించాల్సిన విధానంగా నేను ఆశ్రయించినప్పుడు నేను చేసినవన్నీ కూడా రాశీభూతంగా ఉన్నవి కూడా నాకు తొలగిపోతాయి అన్న భావనలో తీసుకోవాలి. ఏవముక్త్వా హరిం నౌసాకారాభ్యాం పరమేశ్వరః పస్పర్శ సకలాంఘేషు కృపయాతు కృపానిధిః. విష్ణు ఆ మాటలు విని ఆ కృపానిధి అయిన పరమేశ్వరుడు కృపపూర్వకంగా ఇలా చెప్పేసరికి తన చేతులు రెండు కూడా ఆయనకి మళ్ళీ ఆ స్పర్శ కోసం ఆయన మళ్ళీ ముందుకిచ్చాడు. ఆదిశ్య వివిధాన్ ధర్మాన్ సర్వదుఃఖ హరోహరః దదౌ వరానానేకాశ్చావ్యో హితశ్చికీర్షయ. అంటే సర్వదా దుఃఖాలు హరించేవాడు సదాశివ. ఎన్నో ప్రకారాల ధర్మాలు ఉపదేశాలు అన్నీ ఇచ్చిన తర్వాత, హితకరమైనవన్నీ కూడా చెప్పిన తర్వాత వరాలన్నీ ప్రసాదించేశాడు అటు బ్రహ్మకి విష్ణువుకి. తతః స భగవాన్ శంభుః కృపయా భక్తవత్సలః దృష్ట్యా సంపశ్యతోః శీఘ్రం తత్రేవాంతరధీయత. తథా ప్రభూతి లోకేస్మిన్ మల్లింగపూజా విధిః స్మృతః లింగే ప్రతిష్ఠితః శంభుర్భుక్తిర్ముక్తిప్రదాయకః. దీని తర్వాత భక్తవత్సలుడైన ఆ పరమేశ్వరుడు కృపాపూర్వకంగా మా ఇద్దరిని చూస్తూ త్వరగా అక్కడి నుంచి అంతర్ధానమైపోయాడు.
అలాగే ఈ సకల లోకాల్లో కూడా లింగ పూజన ఒక విధి విధానాన్నంతా కూడా ప్రచలితం చేశాడు. లింగని ప్రతిష్టాపన చేసి ఆ పరమేశ్వరుని పూజిస్తే ఏమొస్తుంది? జీవించి ఉన్నంత వరకు భోగాలు లభిస్తాయి, మరణానంతరం మోక్షం కూడా లభిస్తుంది. పూజ చేసినంత మాత్రాన. పూజ ఎలా ఉండాలి? భక్తి, శ్రద్ధ. లింగవేదిర్మహాదేవి లింగం సాక్షాన్మహేశ్వరः లయానాలింగమిత్యుక్తం తత్రేవ నిఖిలం జగత్. శివలింగం అన్నది ఆ మహాదేవి స్వరూపం. ఎందుకు? అర్ధనారీశ్వర అంటే ఇద్దరు ఒక్క కలయికతోనే ఉన్నది. అందుకే సాక్షాత్తు ఆ మహేశ్వరి మహేశ్వరుడు కలయిక. లయకారకుడు కారణంగా ఆ లింగమని, అలాగే సంపూర్ణ జగత్తుకు ఒక స్థితి అంతా కూడా అదే మూలము. యస్తు లింగం పఠేన్నిత్యమాఖ్యానం లింగసన్నిధౌ షణ్మాసా శివరూపో వై నాత్ర కార్య విచారణ. యస్తు లింగ సమీపే తు కార్యా కించిత్ కరోతి చ తస్య పుణ్యఫలం వక్తుం నా శక్నోపి మహాముని. శివలింగ సమీపంగా స్థిరంగా ఎవరైతే నిత్యము ఈ ఆఖ్యానాలు చదువుతున్నారో, లేకపోతే దాన్ని మరణం చేసుకుంటున్నారో, దాన్ని వింటున్నారో, 6 మాసాలలో శివరూపంగా వాళ్ళు తయారవుతారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అందుకే 6 నెలల సహవాసం చేస్తే వారు వీరవుతారు. అంటే దేని సాన్నిధ్యానికి నేను తీసుకెళ్తున్నాను, దేని సాన్నిధ్యంలో, దేని సంపర్కంలో నా ఈ శరీరాన్ని నిలుపుతున్నాను, ఏది వింటున్నాను, ఏది చూస్తున్నాను, ఏది చేస్తున్నాను అన్నది చాలా ప్రధానము. నిలకడగా చేస్తేనే క్రమేణా కొన్ని తొలగిపోతూ ఉంటాయి. అందుకే మహాముని, ఈ శివలింగ సామీప్యంలో ఎవరైనా సరే ఏ కార్యాన్నైతే చేస్తున్నారో పుణ్యప్రదాయంగా లభిస్తుంది. అందుకే ఈ పుణ్యప్రదమైన ఈ ఆఖ్యానాన్ని విన్నా సరే వాళ్ళకి ఆ సమర్థత వస్తుంది. పైగా ఇది వర్ణన అన్నది ఇంతే అని చెప్పటానికి ఎవరికి ఆ సమర్థత లేదు. అంత అపూర్వమైన ఫలితంగా అది మనకి పుణ్యం లభిస్తూ ఉంటుంది. దీంతో శివమహాపురాణంలో రుద్ర సంహితను సృష్టికాండలో 10th చాప్టర్ సంపూర్ణం.